ఇందులో పెద్ద అనుమానం కూడా లేదు, ఇందులో దాచిపెట్టుకోవడం కూడా ఏం లేదు. రైట్, ఓకే. వివిరావు గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ చేయండి వివిరావు గారు. చెప్పండి. నమస్తే వివిరావు గారు, మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో? సీట్ల చోరీకి భారతీయ జనతా పార్టీ పాల్పడింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. కావాలని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే చెప్తుందో ఎన్నికల సంఘం కూడా ఆ రకంగానే తానా అంటే తందానా అనే రకంగా వ్యవహరిస్తుంది అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒప్పుకుంటారా? ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎనీ నామినేషన్ ఫైల్ చేసినప్పుడు సమాచారము దాచిపెట్టకూడదు అనేది వాళ్ళు పెట్టిన నిబంధన అయినప్పటికీ కూడా ఆ సమాచారము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక కంప్లైంట్ ఫైల్ చేసిన దాని మీద కోర్టు ఒకవేళ ఏమైనా కన్విక్ట్ అంటే ఆమెకి ఏమైనా ఒక నిర్దిష్టమైనటువంటి వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదా, లేకపోతే ఊరికే కంప్లైంట్ మీదనే జరుగుతుందా? కంప్లైంట్స్ మీదనే ఇది జరుగుతుందంటే పిఆర్పి యాక్ట్ లో స్పెసిఫిక్ గా అంటే ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఆ ఆరోపణకు సంబంధించినటువంటి నిజ నిర్ధారణ అనేది ఒక పోలీస్ స్టేషన్ లో గాని లేదా ఒక కోర్టులో గాని జరిగినప్పుడు దాని యొక్క వెయిటేజ్ ఉంటది జనరల్ గా. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే అలాంటిది ఏం కన్విక్షన్ ఏం కాలేదు, కోర్టులో కూడా అలాంటి నిర్ధారణ కాలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇది కేసు కన్విక్ట్ అయిందా లేకపోతే ఎన్ని కేసెస్ అంటే పొలిటికల్ గా కూడా వెంజెన్స్ కోసం పెట్టొచ్చు లేదా ఒక వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా ఒక పెట్టొచ్చు. కానీ ఇందులో ప్రధానంగా మనం ఆలోచించాల్సిందంటే ఇందులో నిజంగా ఏదైతే మన శిక్షా స్మృతి కింద ఇది అట్రాక్ట్ అవుతుందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత ఆ చేసే ముందు ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ కూడా ఇవ్వాలి దీని డీటెయిల్స్ కోసం. అయితే ఎవరో ఒక అభ్యర్థి కంప్లైంట్ చేశాడు, బీజేపీ అభ్యర్థి, అపోజిషన్ పార్టీస్ కంపల్సరిగా చేస్తాయి వాళ్ళ యొక్క అది వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది, ఎందుకంటే కొన్ని దాచిపెడితే చేయొచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక అవకాశం కూడా కంటెస్టెంట్ కి ఇవ్వాలి. మరి అక్కడ ఇచ్చారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇవ్వలేదని, వాళ్ళు ఏమంటున్నారంటే మరి మాకు మాత్రం నోటీస్ ఇస్తే మేము ఇచ్చేవాళ్ళమని. ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎంత రాజకీయం ఎక్కువ జరుగుతుంది తప్పితే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ లో జరిగినటువంటి అంశం మీద క్లారిటీ ఇంకా రాలేదు. మరి వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు కనీసం ఎలక్షన్ కమిషన్ ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి లోపలికి పిలిస్తే తప్పేం లేదు. ఎందుకంటే దాన్ని అంత పొలిటికలైజ్ అంటే రాజకీయ పార్టీలో అధికారంలో ఉన్న బీజేపీకి పొలిటిక్స్ అవసరము, ఇక్కడ కాంగ్రెస్ కు అవసరం, కానీ ఎలక్షన్ కమిషన్ కి ఏం అవసరం ఉంటది? ఉండకూడదు. కాబట్టి డెఫినెట్ గా కంటెస్టెంట్ కి ఎలాంటి ఛాన్స్ అంటే ఊరికే రిజెక్ట్ చేసినటువంటి ఒక అపవాదం అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉండకూడదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని పిలిచి మీకు ఏమి ఇబ్బంది అయ్యా చెప్పండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటది. కానీ మరి ఎక్కడ ఇది మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటది. లేకపోతే ఏమవుద్దంటే ఇది ఎలక్షన్ కాకముందే ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినట్టు ఉంటది. బయటనే మీడియాలోనే సోషల్ మీడియా కథనాల ద్వారానే ఒకడు గెలిచాడు ఓడిపోయాడు అనేటువంటి ఈ యొక్క విష సంస్కృతి ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ అపోజిషన్ పార్టీని పిలవాలి, లోపలి పిలిచి పూర్తి వివరాలు వాళ్ళు చెప్పాలి, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు వాస్తవంగా మాకు వచ్చిన కంప్లైంట్ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చింది, మీకు ఒక అవకాశం ఇస్తున్నాము, మా రూల్స్ కు లోబడి మేము పనిచేస్తాము అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద. సో ఎలక్షన్ కమిషన్ ఈ రోజు పని చేయకపోవడానికి బీజేపీ ఎంతవరకు కారణము లేకపోతే దాన్ని కాంగ్రెస్ ఎంతవరకు కారణం అనేది పక్కన పెడితే ఇక్కడ నిజ నిర్ధారణ కోసం ఎలక్షన్ కమిషన్ అనేది ఖచ్చితంగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవాళ ఏదైతే అపవాదు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద చేస్తుందో ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ పడిపోతుంది, ఎలక్షన్స్ కి శాంటిటీ ఉండదు. వాళ్ళు ఊరికే ఒక నోటీస్ ఇవ్వడం కాదు, బహిర్గతంగా ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వాలి. దీంట్లో మేము చేసినటువంటి నటరాజన్ రిజెక్షన్ అనేది ఇది ఒక పూర్తిగా ఆధారాలతో నేను చేశాము, లేదా మేము ఒక అవకాశం ఇచ్చాము అయినా కూడా వాళ్ళు నిరూపణ చేసుకోలేదు, ఏదో ఒక విధమైనటువంటి క్లారిటీ
ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకోవడం వల్ల ఈ కథనాలన్నీ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది విష సంస్కృతి. నేను చెప్పదలుచుకున్నా. దానికి కాంగ్రెస్ కారణమా బీజేపీ కారణమా అనేది తర్వాత పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ మాత్రం తక్షణమే వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వడమా లేదా ప్రెస్ నోట్ ద్వారా వివరాలు తెలియపరచడం అనేది చేయాలి. చేయకపోతే ఈ రకమైనటువంటి అపవాదులకు, ఈ రకమైనటువంటి ఈ సోషల్ మీడియా కథనాలకు వాళ్లే ఊతం ఇచ్చి తెరదీసినట్టు అవుతుందని నేను చెప్పదలుచు. రైట్, ఓకే. జితేందర్ గారు జరిగిన కుట్ర అంతా కూడా తెలంగాణ నుంచే జరిగింది, అందులోనూ కాంగ్రెస్ పార్టీ నుంచే జరిగింది. అసలు కేసు ఏంటో కూడా పూర్తిగా తెలియనటువంటి ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, మధ్యప్రదేశ్ నాయకుల దృష్టికి తీసుకొచ్చిందే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇది అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నాయని ఇక్కడ మన ప్యానెల్లో ఉన్నటువంటి